తిరుపతి జిల్లా దొరవసత్ర మండలం బురదమడుగు వేటగిరిపాలెం గ్రామాల నుంచి కాలంగి నది నుంచి ఇసుక రవాణాకు సులభతరం. పగలు రాత్రి అనే తేడా లేకుండా 2 గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ యజమానులు సిండికేట్ గా ఏర్పడి ఇసుక అక్రమ రవాణాకు వాద్యం పోస్తున్నారు. రహస్య సమాచారం ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లు కాలనీ నదిలోకి దించకుండా తన సొంత ట్రాక్టర్ ద్వారా ఇసుకని వారికి ట్రక్కు 1600 రూపాయల లెక్కన అమ్ముకుంటూ ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్ల యజమానులకు బెదిరింపుల ద్వారా తన సొంత ట్రాక్టర్ ద్వారా కాలంగి నదిలో నుంచి ఇసుకను గ్రామంలో నియంతగా ఉండే ఆ వ్యక్తి సదరు కొన్ని స్థలాల్లో ఇసుకను డంప్ చేయడం జరుగుతోంది. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను అమ్మడం జరుగుతోంది. వేరే వాళ్ళు అడిగితే మా సొంత అవసరాల కోసం మా ఊరి నదిలో నుంచి మేమే తోలుకుంటున్నామని చెప్తూ గుట్టచప్పుడు కాకుండా రాత్రి పగల తేడా లేకుండా కొన్ని సందర్భాల్లో ఆ గ్రామస్తులు వాహనాలతోనే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారని రహస్యం. ఈ తంతు మొత్తాన్ని కూడా గ్రామ తలారి, గ్రామ రెవెన్యూ అధికారి ఇద్దరు మంది కాదులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజమైన ఇసుక అవసరం వాళ్లకి ఉచిత ఇసుక పాలసీ ద్వారా అందజేసి అక్రమార్కులకు అడ్డుకట్టవేయాలని మండల రెవెన్యూ అధికారులను కోరుకుంటున్నారు. కానీ నెంబర్ అన్నాను కదా, నేను బయట పోతే కదా సార్. ఇప్పుడు ఎవరిదైనా సరే, విలేకరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా బండికి నెంబర్ ఉండాలి. ఎప్పుడైనా తటక్కన ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది. రోడ్ మీద బాగా ఒకవేళ అవుతుంది టైం బాగా. అవును అవునులే, రోడ్ మీద పోతే కదా